రక్తదానం చేయడం వల్ల ముగ్గురుకు ప్రాణదానం చేసిన వారమవుతామని రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు వైడి రామారావు పేర్కొన్నారు. కాకినాడ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో కాకినాడ ఖిద్మత్ కమిటీకి చెందిన సభ్యులు ఎండి అజహర్ తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం 46వసారి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు వైడి రామారావు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రక్తదానంపై ఉన్న అపోహలను వీడి రక్తదానం చేయడం వల్ల ముగ్గురికి ప్రాణదానం చేసిన వారు అవుతారని ఆయన చెప్పారు. రక్తదానం అనంతరం తలసేమియా చిన్నారులకు పండ్లను కమిటీ సభ్యులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు షేక్ చిస్టీ, కమిటీ ఫౌండర్ అధ్యక్షులు హసన్ షరీఫ్, కోశాధికారి గౌస్, సభ్యులు ఎహితైషా ముద్దీన్, న్యాయవాది ఇమాం మొహద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మా తలసేమియా వ్యాధిగ్రస్తులైనటువంటి పిల్లలకి రక్తాన్ని అందించాలనేటటువంటి మంచి సంకల్పంతో తరచుగా రక్తదానం చేస్తూ ఉండడం చాలా హర్షణీయమైనటువంటి విషయం. చాలామందికి అపోహలు ఉన్నాయి. రక్తదానం చేస్తే ఏదో బలహీనత వస్తుందేమో, ఏమైనా ఇది అవుతుందేమో అని. ఆరోగ్యంగా ఉండి 18 సంవత్సరాలు వయసు దాటిన ప్రతి వాళ్ళు కూడా 3 నెలలకు ఒకసారి, మగవాళ్ళు అయితే 3 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు, ఆడవాళ్ళు అయితే 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. ఆ విధంగా చేయడం వలన ఒకరి రక్తదానం ముగ్గురికి ప్రాణదానం అవుతుంది. అది మరి రెడ్ బ్లడ్ సెల్స్ ద్వారా కానీ, ప్లేట్లెట్స్ ద్వారా కానీ, ప్లాస్మా ద్వారా కానీ వేరొకరికి ప్రాణదానం చేసినట్టు అవుతుంది. అది ఎవరు ముందు గుర్తించి రక్తదానం చేయడం మొదలు పెడతారో వారి జీవితం ధన్యమవుతుంది. 46 సార్లు చేయడం అనేది చాలా అభినందించదగినటువంటి విషయం. అజహర్ని రెడ్ క్రాస్ తరఫున సంపూర్ణంగా వారి ఆయురారోగ్యాలు చక్కగా ఉండాలని అభిలషిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను.